మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన స్థానికంగా తీవ్రంగా సంచలనం సృష్టిస్తుంది. మానవత్వం ఎంత దిగజారిపోయిందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈశ్వర్ అంజు దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి జవహర్ నగర్ లో నివసిస్తున్నారు. అయితే దాదాపు 10 ఏళ్ల క్రితం ఈశ్వర్ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో అంజు ఇళ్లలో పనిచేస్తూ తన ఇద్దరు కుమార్తెలను పెంచింది. కష్టపడి పిల్లలను చదివించాలనే లక్ష్యంతో ఆమె జీవితం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో చిన్న కూతురు ఇంటర్ చదువుతున్న సమయంలో జీడిమెట్ల ప్రాంతంలో డ్రైవర్గా పనిచేస్తున్న మోంటి కుమార్ సింగ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలో ఆ పరిచయం మరింత దగ్గరైంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి అంజు చదువుపై దృష్టి పెట్టాలని కుమార్తెను పలుమార్లు హెచ్చరించింది. ఆ సంబంధం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని భావించి అడ్డుకుంది. ఇదే విషయం కుటుంబంలో విభేదాలకు దారితీసింది. తల్లి మాటలను పట్టించుకోకుండా తన నిర్ణయానికే కట్టుబడిన చిన్న కూతురు తన ప్రేమను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో తల్లి కఠినంగా వ్యవహరించడంతో కోపం పెరిగింది. తండ్రి లేకపోయినా కష్టపడి పెంచిన తల్లి ప్రేమను కూడా మర్చిపోయిన కూతురు చివరికి ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. గత ఏడాది మే 12న తల్లిని కత్తితో పొడిచి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఒక గదిలో మంచం కింద దాచిపెట్టారు. ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద కూతురు ఇంట్లోనే ఉన్నప్పటికీ జరిగిన విషయం పూర్తిగా తెలియకుండా ఉండిపోయింది. పెద్ద కూతురు పనికి వెళ్లిన సమయాన్ని ఉపయోగించుకొని మృతదేహాన్ని అదే గదిలో పూడ్చిపెట్టింది. తర్వాత సిమెంటు పనులపై అక్క అనుమానం వ్యక్తం చేయగా ఎలుకలు రంధ్రాలు చేస్తున్నాయని చెప్పి విషయాన్ని మళ్లించింది. అక్కడితో ఆగకుండా తల్లి బయటకు వెళ్లిపోయిందని చెబుతూ కుటుంబ సభ్యులను నమ్మించింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్పి అనుమానాలు రాకుండా చూసుకుంది. ఇక ఏడాది పాటు ఎలాంటి అనుమానం రాకుండా సాధారణంగా ప్రవర్తించడం ఈ కేసులో కీలక అంశంగా మారింది. ఇంకా ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. తల్లి పేరుపై ఉన్న చిట్టి డబ్బులు తీసుకోవాలని భావించి పెద్ద కూతురును ఒప్పించింది. అయితే చిట్టి నిర్వాహకుడు FIR అవసరమని చెప్పడంతో 2025 అక్టోబర్ 12న తల్లి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఏడాది జనవరిలో మోంటి కుమార్తో యాదగిరి గుట్టలో వివాహం చేసుకున్న చిన్న కూతురు డబ్బుల అవసరం నేపథ్యంలో తల్లి పేరుపై ఉన్న బైకును విక్రయించింది. అయితే బైక్ రిజిస్ట్రేషన్ అంజు పేరు మీద ఉండడంతో అనుమానాలకు దారితీసింది. బైకు కొనుగోలు చేసిన వ్యక్తి ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. పోలీసులు మోంటిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. అనంతరం చిన్న కూతురిని విచారించగా ఆమె కూడా నేరాన్ని ఒప్పుకుంది. నిందితులు చూపిన ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని బాలికను ప్రభుత్వ బాలికల గృహానికి తరలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ మరెవరైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటన ఒక కుటుంబానికే పరిమితం కాకుండా సమాజానికి గట్టి హెచ్చరికగా మారింది. క్షణికావేశం, తప్పుడు నిర్ణయాలు జీవితాలను ఎలా చిదిమేస్తాయో ఈ ఘటన కళ్ళ కట్టినట్లుగా చూపిస్తుంది. కన్న తల్లి ప్రేమను కూడా మర్చిపోయే స్థాయికి మనసులు ఎలా మారుతున్నారో ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కుటుంబంలో మాట్లాడుకునే వాతావరణం, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్వభావం పెరగాలని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ CT స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.